ఎందుకు వచ్చిన వెండుకొండకు భయపడితే అవసరమా? కొండ దిగు ఆడు వచ్చిన ఖర్చులు కదా దిగు నడు ఎందుకు వచ్చినావు? పనివాడు వచ్చింది పంచాయతీ గిరిలోకి వచ్చిన మాట ముచ్చట పని తర్వాత నడు ఎండుకొండ దిగు. నాదా పార్వతమ్మ నేను నీ భార్యని కాదా? నువ్వు నా భర్తవు కాదా? నీ పెళ్ళాలి నువ్వు మొగలు. మొగడు నాదా ఒక్క పనివాడి వచ్చినా నా అన్నమాట తప్ప అబద్ధం ఆడ కోరుకునేస్తానని నా చేతులు సెకండ్. ఎందుకు వచ్చినా అంటున్నా? పనివాడి వచ్చిన అంటున్నా. అదే భర్త అన్నం పెట్టినా అలా అన్నం పెట్టావా? అన్నం పెట్టిందయ్యా. ఒక్కరికి చెంబు ఇస్తే అందరికి చెంబు వచ్చిందా? వచ్చినాయి కదా పెట్టలేదా? మరి ఒక్కరికి ఇస్తారేస్తే అందరికి ఇస్తారు వచ్చిందా? రాలేదా? మరి వచ్చినాయి కదా. ఒక్కరికి అన్నం పెడితే అందరికి అన్నం వచ్చిందా? వచ్చింది కదా. మరి ఒక్కరికి శాఖం వచ్చిందా? వచ్చింది. రాలేదా? మరన్న కాడ మనకు ఉంటుంది, మరన్న కాడ కారణం ఉంటుంది. దాని కారణం చెప్పావే. తిన్నారు తిన్నారయ్యా. వాళ్ళు ఏమంటారు? కానీ ఒక్క మాట తిన్నరా? అందరు తినలే, ఒక్కరే తిన్నారు. అన్నం వండినాక అన్నము అందరికి వచ్చినాక అన్నం ఎందుకు తినలే? వాళ్ళు పెట్టినాను అన్నట్టు నువ్వు అన్న ప్రకారాన్ని అన్నం పెట్టిన వాళ్ళు తినలే. ఎందుకు తినలే? తినలేదంటే కదా ఒక్క మాట అడుగుతున్నాను, అడగని నేను అన్న. అడుగు అంటే వాళ్ళు అన్నారు కదా, మా బిడ్డ తల్లి పార్వతమ్మ నీకు ఇంటోళ్ళు ఎందరు బయటోళ్ళు ఎందరు ఇంటోళ్ళు అంటే ఏంటిది? బయట నీకు వచ్చిన కోపం నాకు కూడా వచ్చింది. అక్కడ కోపం చేసిన ఎవరు రాంగా చూసిన ఎవరు కోపం చేస్తే గట్టగా తల్లి పార్వతమ్మ ఇంటి వాళ్ళంటే కొడుకులు బయట అంటే బిడ్డలు నీ కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అంటే అయ్యా నాకు కొడుకులు బిడ్డలు లేరని చెప్పిన. మనకెందుకు కొడుకులు లేరే? ఎవరయ్యా మనకెందుకు బిడ్డలు లేరే? నేను ఎప్పుడు కంటిది చేపిచ్చిదానా పెట్టిదానా? మన కొడుకున్నారు, మనకు బిడ్డలు ఉన్నారు. శ్రీశైలం మల్లయ్య మన కొడుకు కాదా? అని ఆయన వరాన పుట్టిన కొడుకు కదా? అవునంటవా? పన్నెండు వాయిదాల వెళ్ళవాడు బలవీరభద్రుడు మన కొడుకు కాదా? ఆయన కూడా వరాన పుట్టిన కుమారుడే కదా? విఘ్నేశ్వరుడు మన కొడుకు కాదా? ఆయన కూడా వరాన పుట్టిన కుమారస్వామి మన కొడుకు కాదా? ఆయన కూడా వరాన పుట్టిన గిత్త కోపం ఎందుకు? రేణుక ఎల్లమ్మ మన బిడ్డ కదా? ఆమె కూడా పుట్టలో పుట్టింది, పెట్టెల్లో పెరిగింది. రేణుక ఎల్లమ్మ వరాన పుట్టిన బిడ్డే కదా? అంటవా?
ఒకనాడు నీ అమ్మగారింటి పోతుంటే ఒక్కదాన్ని పోతున్నామని 7 మల్లెపూలు తీసి నీ కొంగు వేసిన పోతాంటే 7 బిడ్డల కన్నా గుర్తున్నదా? గుర్తున్నది. ఎవరాళ్ళు నీ తెలియదా? ఎవరాలండి కానీ వాళ్ళు నీ తెలియదా? ఇక్కడ పెట్టు పంట కింద దాచిపోయి పోగా. అవునయ్యా. ఎవరమ్మా? ఏలుకులమ్మ, గుండెలమ్మ, గురుగులమ్మ, వాళ్ళందరినీ తెలుసు కదా. వాళ్ళు మన బిడ్డలు కదా. వాళ్ళు కూడా వరాన పుట్టిన వాళ్ళే కదా. మరి ఎట్లా కావాలి? నా మురికి గర్భాన ముని తేలిన కుమారులు అయితేనే వాళ్ళు నా గర్భాన, నువ్వు పుట్టిన కొడుకులు బిడ్డలు అయితేనే వాళ్ళు అన్నందుకు అన్నారు. వాళ్ళకు ఒక మాట ఎక్కిన దేవతలారా, మీరు పోయినట్టు కాదు. నా గర్భాన కొడుకులు పుట్టిన బిడ్డ పుట్టిన 21 రోజుల పుడి వేసినాడు. మీరు అన్నం తినాలి. ఒకవేళ మీరు అన్నం తింటే పాకానికి వచ్చిన పత్తిగానికి సిరుసులకి మీ ప్రాణం పోలని శపన పెట్టి నాదా నాదా ఓ నాద ప్రాణ నాదా అనరాని మాటరానే ఓనాడు నాదనా ప్రాణనాదా ఓనాడు కాలంటేది కాలు కాలనయ్యా నీ కాలు ఒకేరాను కొడుకులు బిడ్డలు నేను కనులను ఎదులాడి బిడ్డ అయ్యి ఓనాడా కొడుకులు కావన్ను బిడ్డలు కావన్ను వాళ్ళు కొడుకుల బిడ్డలు కన్నప్పుడు పేరు పెట్టినప్పుడు వచ్చి తింటావు వాళ్ళకి శబన పెట్టిన తప్పకుండా బావా నీ కోరుకున్న కొడుకులను ఇస్తా, అడిగిన బిడ్డలను ఇస్తా, తప్పకుండా ఇస్తామమ్మా. నాదా చేతుల సెకండ్ నాదా నాదా కొడుకుల బిడ్డలు సంతానం ఇస్తానన్నావు కానీ నా ఒక మాట నాదా, నేను ఒక కొడుకు కోరుకుంటాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు. నాదా అన్నమాట పాపతో చేతుల సెకండ్ అయితే నేను కోరుకుంటా. తప్పకుండా గట్ల కాదు గిట్లే ఎల్లెలకైతే తోపుడు కాదంటావా? మరి నేను లింగాల కాయస్తున్నాడు వరు భుజం మీద ఉన్నదా? లింగాల కాయసల్లా ఆడవరు అన్న ఎందుకు పర్వయ్యా? బరవా
ఇగో లింగాల కాయసలు వేసి ఇలా మరిసిన మెడలో మాత్రం అనగా ఉత్తరాక్షమాలు తీసి ఆడబెట్టు. ఈ ఉత్తరాక్షమాలు తీసి ఆడబెట్టు. తీసి పెట్టడేమి కానీ ఇంకో ఇనుమ సంఖకు ఎండు దూరం ఉన్నది, కుడి సంఖకు బంగారు దూరం ఉన్నది. తీసి ఆడబెట్టు. నిలబెట్ట పెట్టు తీసి పెట్టే. అసలు నువ్వు అట్లా ఇగో ఈ జోలు తీసిరా ఈడ పెట్టినా కన్ను నాకు మళ్ళా పెన్న బాగా లింగం ఆ పెన్న కాకపోతే ఈ పెన్న వసుకొని పుట్టినావురా. ఏడ తిరిగినా బండి ఎక్కితే బండికి బరువు మేము ఇక అన్ని తీసిన ముళ్ళగట్ట అన్న. అయ్యో అయ్యో దేవుడా, ముళ్ళ కట్టినాక ఏ బాయిలు వేయమంటారో ఏ చెర్ర వేయమంటారో దేవుడా. ముళ్ళ కట్ట ఏడిదా కట్టేది మాటలు మంచిగా మాట్లాడరా. ముళ్ళే కట్ట అన్న. ఇక ముళ్ళే కడతాడు కడతాడు ఇక ముళ్ళే కడతాడు కడతాడు అయ్యా కూడా ముళ్ళ కట్టావు. ముళ్ళే కట్టా శంకరాల కట్టి అదే ముళ్ళ కట్టి నెత్తిన పెట్టుకుంటా. ఏం చేయాలి? నెత్తిదేనా నెల్లి ఏ బాయిలు ఏమంటారు ఏ సిర్ర ఏమంటారు. బాయి దగ్గర నెల్లూరు ఉన్నదా నెత్తి మీద పెట్టుకునే నా బిరుదామనులని నా నెత్తి మీద నేను అబద్ధం ఆడతలేను. అబద్ధం ఆడన్నమాట తప్ప పిల్లను అడిగిన కాడికి నీకు సంతానములు ఇస్తాను. ఆదేవి చూడను, ఆదేవి చూడు, భూదేవి చూడను. ఎందుకు అబద్ధం ఆడతలేను ఒట్లు అంటే ఇదివరకు అబద్ధం ఆడినా ఏడా నీ దగ్గర అబద్ధం ఆడే ముచ్చటున్నదా నిజం చెప్పే ముచ్చటున్నదా? అబద్ధం అనేది నీకు వంట పట్టది, నిజం అనేది నీకు రాదు. శ్రీకాట కాంచెలు ఏమైనా అబద్ధం ఆడినట్టున్నా చెప్పు. ఏది లేదు, మళ్ళా మూల పెళ్లి బస్ స్టాండ్ వెనక సరే ఆదేవి తోడు భూదేవి తోడు ఇంకా కాలు అడిగించుకొచ్చుకొని చమ్ముకుంటూ పోయేటోడు గాడిద కొడుకు డాక్టర్నే మార్చాడు బల పరకాల ఖర్చు అటు దూరం అయితే దగ్గర 3 కిలోమీటర్లు అవదామనేమో పైసలు లేక ఏం చేస్తాం. స్వామి తోడు, భూమి తోడు, మీ తమ్ముడు బ్రహ్మదేవుని తోడు. మీ తమ్ముడు ఆడాలి ఏం కాదు, నువ్వు అబద్ధం ఆడతలేవు కదా. తమ్ముడు బ్రహ్మదేవుని తోడు, మీ తమ్ముడు విష్ణుదేవుని తోడు. వాళ్ళు అయితే అబద్ధం ఆడతాను. అదే మీ అన్నదమ్ములతో నడిపే ఇప్పుడు మానదమ్ముల తోడు అంటారు. అదే మరి మీ అన్నదమ్ముల తోడు అంటే స్వామి తోడు పిల్లో భూమి తోడు ఎంతసేపు అయినా పరువు కావచ్చు. ఎక్కడెక్కడ ధరించుకున్నాడు అన్ని ధరించు. అబ్బబ్బా ఇక పోతా చిక్కల పిట్టోలు చిక్కిండు. ఇప్పుడే నేను సరిపోయే అన్ని పొలాలు అడిగి తెచ్చుకున్నదాన్ని కావాలి. మళ్ళా మళ్ళా నాకు దొరుకుతుంది అవకాశం. దేవుడా ముగ్గురు కొడుకోలే మంది పిల్లలు మందిని
వెయ్యకుంటా విడితే నేను గంటనా నేను గంటనా అబ్బా గట్ల నీరు కాంటనా గిట్ల నీరు కాంటనా అంటే బాగా తోటున్నోని కాంటవా తోటున్నోని కాంటవా అయ్యో నేనేవుడో ఒక్కమాడు నేను కనవయ్యే పిల్లలంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు అధిక 100 మంది ఆడోళ్ళు 100 మంది మగ పిల్లలు కావాలి అధిక 100 మంది ఆడోళ్ళు 100 మంది మగ అంటే అంటే అందరు భోజనాలు విలువాలి అధిక 100 మంది అంటే 100 మంది 100 మంది అంటే 125 మంది మగ పిల్లలు 225 మంది పిల్లలు ఒక్కసారిగా పేరు అవునవా ఓ దేవుడు నేను పిల్లల కనుక ఉండే నా బంది అయ్యా అన్ని తెలిసి నెలకెళ్ళి పోయినట్టు అది ముక్కురకెళ్ళి పోయిందో కిందికి వెళ్ళిపోయింది గోవిందా పిడిచేయ గోవిందా పడితే బా ఎక్కడికో పోయింది ఒక్క కోట పడకపోకపోయింది పూజ కాడ పెడితే ఆర్డర్ పూరణ చేసేట్టులో బాగా కుక్కలు కాదు పోయేటప్పుడు పొద్దుగా ఖర్చాలు అతిక 100 మంది ఆడవాళ్ళు 100 మంది మొగోళ్ళు అంటే 225 మంది ఆడే పాడే పిల్లలు అయినాడు చల్లగా రేవులు ఏ వాడో చూసిన నప్పలాగా ఈ బడి మొత్తం హై స్కూల్ మొత్తం తప్పున ఒక్క తల్లి గారు తప్పున కమల పిల్లలు కలుగుతారు కమల పిల్లలు కలిగితేనే ఒకరు మూత్రం అంటారు ఒకరు ఏడుతారు ఒకరు గాయ చేస్తారు ఇద్దరిని ఆవిడే కట్టం అంటే నువ్వు అంతమంది ఎట్లా దాస్తావే అవుడాల పిల్లలకన్నా తల్లి ఏదన్నా ఊరి వాళ్ళంటే అంటే ఇంకో మనిషి ఉండాలి ఇద్దరు ఒక తెచ్చుకొని పోతుంది అట్లనా ఇద్దరు చదవలేకనే మొత్తుకుంటాను నువ్వు ఎంతమంది కానీ ఎట్లా దాస్తావు చెప్పు ఇద్దరు కన్నా చదవలేకనే తల కొట్టుకుంటారు ఇంతమంది పిల్లలు ఎట్లా చదువుతారండి సముద్రానికి ఎన్ని రేవులు ఉన్నాయో నా శనిపురికి ఎన్ని రేవులు జల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉన్నాయో నా శనిపురికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి సముద్రం మారిపోతా అంటే ఎన్నో పాయలు ఎదురైతాయి పాయకు పశువుల మందలు ఎన్నో బతుకుతాయి గొర్రెల మందలు ఎన్నో బతుకుతాయి బర్రెల మందలు ఎన్నో బతుకుతాయి నాదా గట్ల దారకొక్క గంటికి 10 మందిని దారకొక్క గంటికి 10 మంది పిల్లలను దానేదా ఒక్కళ్ళు ఇద్దరు కోరుకుంటే ఆ కథ ఎట్లున్నారు ఒక్కరు కాదా ఇద్దరు కాదా అతిక 100 మంది ఆడలో 100 మంది మొగళ్ళు కోరుకున్నది 225 మంది అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అటువంటి భగవంతుడు బాగా ఆలోచించిండు నిన్ను ఎడిచేసి మరిపించినోడు కావాలనుకున్నాడు సరే పార్వతి నీకు తప్పకుండా అతిక 100 మంది ఆడవాళ్ళని ఇస్తా 100 మంది మొగోళ్ళని ఇస్తా నీ కొడుకు ఒక్కపోతున్నారు పాపం వాళ్ళ కొడుకైనా కానీ గణాల పురుడు అట్లా అందరినీ ఆఖరికి వచ్చిన పత్రికలు వెళ్ళినట్టు వాళ్ళ తలపాలు వలుగుతాయని వాళ్ళు భయపడే వాళ్ళు తినరు అంతేనా సరే పార్వతమ్మ నీకు తప్ప ఇస్తా నీ కొడుకులు ఇస్తా నీ బిడ్డలు ఇస్తా నీ కోరిక నేను నెరవేరుస్తా నాదొక్క కోరిక ఏం కోరుకుంటాడు ఏం కోరుకుంటా అని మొగల తాళ్ళు లేకపోతే ఎవడు చేసిన గుణమా నీకు ఆలే గుణమా దిక్కు వెళ్ళే గుణం అంటే అరే మొగలకు 3 గుణాలు పాడబడతాయి 3 మొగగాడు నడియా రాత్రి నల్లి గుణం ఉంటది ఏగిలి వారంగా ఎండికిచ్చకాయ గుణం ఉంటది పట్టవాటి పాడి గుణం ఉంటది అవ్వ అవునయ్యా సరే నా కోరిక నువ్వు తీరుస్తాను కాబట్టి నీ కోరిక కాదంటేనా తప్పకుండా నీ కోరిక తీరుస్తాను పార్వతమ్మ పాయకూర అని పెట్టాను పాయకూర నాకే కూర గొద్దెల కూర అని పెట్టా అది మీ అన్నదమ్ములు చెప్పి పార్వతమ్మ నీ కోరిక నేను నెరవేరుస్తా నా కోరిక నీకేదో తెలిసిందా నువ్వు చెప్తే తెలిసేది ఏదన్నా అంటే పార్వతమ్మ నీ కొరకు ఇలా నీసు తింటానంటే నీసు కూడా అనుకుంది
చచ్చా మనం నీళ్ళు తింటానే మనం కళ్ళు అవుతాం సురపానకం తాగుతాం. మీరేమి రాదు అరే మేము బ్రాహ్మణులం రా. మీ బ్రాహ్మణుల మీద కంచెలు 700 రూపాయల కిరాయింద్ర మాట ఒక తిండి కాదు ఒక ఫ్రై చేసుకో. నేను కోరుకున్న కోరిక కప్ప ముట్టుని గౌతము కావాలి, చేడం ముట్టుని పత్రి కావాలి, పురుగు ముట్టుని పుష్పం తెచ్చి నాకు నిలువెల్లి లింగ దర్శనం కడితే కప్ప ముట్టని గౌతము చేడం ముట్టని పత్రి పురుగు ముట్టని పుష్పం తెచ్చి నాకు నిలువెల్లి లింగ దర్శనం కట్టిందండి. తప్పకుండా లోకమందరూ నీకు ఇట్లనే పూజలు చేస్తాను. మందికి సంతానం ఏంటో ఎడవంగానే పోయిస్తావు. నాకు బలవంతం కదా అప్పుడు ఉండని గౌతమ శ్రీరామ్ పత్రి పురుగు ముట్టని పుష్పం తెచ్చి నేను వెళ్ళి లింగ దర్శనం కట్టు అన్నావు. ఏయ్ ఒక్క పుడికడ పువ్వు లేదు, 7 పుడికల పూలు తెచ్చి నీ ఎదవీద చిడలేని పత్తిరి అన్నం. 7 వల్ల పత్తిరి తెచ్చి నీ ఎదవీద ఉమ్మరిస్తే నీవు కనబడకుండా. కప్ప ముట్టని గౌతం 7 బిందెల నీళ్ళు తెచ్చి నీ మీద ఉమ్మరిస్తా. ఇక పోతానన్నది దేవి పార్వతమ్మ, చెట్టుకు మాటలు మాట్లాడింది నారా. అమ్మవారు పార్వతమ్మ చెట్టుకు మాట్లాడు, చెట్టు కాడు పెట్టినట్టు ఒక్క పుడిక కాదు, ఒక్క బిందె కాదు, ఒక్క ఒకటి కాదు, 7 పుడికలు 7 బిందెలు పోతున్నావా? నీళ్లకు ఎన్ని గడియలు కత్తావు? పత్రికి ఎన్నెందుకయ్యా? పూలకు 1 గడియ, పత్రికి 1 గడియ, నీళ్లకు 1 గడియ, 3 గడియాలు. కొత్త అలములు సిద్ధం చేసి ఉంచుకో, నీ పూజ చేస్తా. గౌరవంతో పడతాడు పార్వతమ్మ. 3 గడియలు కాదు 36 గడియల్లో తిరిగి వచ్చి నాకు లింగం కట్టు. తప్పకుండా బలమిస్తావా? 36 గడియలు. 36 గడియాలు ఈ వాడే పొలాలు ఆడుకునుడే. బొడుకోర కెట్టుకొని ఆడితే పొలాలు ఆలోచన అయ్యో జలము జలవింద పొలంలో పెట్టింది ఈ దేవుడా. జలముకు జలవింద పొలంలో పెట్టింది పూలపుడికి చేతులు ఎక్కడికి కాదు నా భర్త తానమాడేది శివనాగకుండా ఉన్నది. సుగంధ పరిమిత తోటల్లో శివనాగకుండా అడవి నీళ్ళు తెచ్చి మాత్రమైనా తోటల్లో పువ్వులు పత్రి పట్టుకొని వస్తారా అని కొన్నకున్నాగా పర్వతమ్మని కొన్నకున్నాగా పర్వతమ్మని ఒక్క గంపలు కాదు 7 గంపలు తెచ్చి నీ ముఖం మీద వారవద్దు. ఒక్క బిందె కాదు 5 బిందెలు తెచ్చి నీ ముఖం మీద వారవద్దు అనుకోని చూడు పార్వతమ్మ చూడు. శివుడు నిత్య పట్ట కట్టుకొని సింగులు అల్లు కూడా బిందె పట్టుకొని బయలుదేరిపోతున్నదా. 7 కళ్ళను కళ్ళను జిండులో కాదు శంకరుడు పార్వతమ్మ నేను బతకనిస్తా నీకు పిల్లనిస్తా అని 7 మంది ఆడలనే 1 కోటి మంది కొడుకులు అడిగినవే. నువ్వు నా కొడుకులు వద్దాని బిడ్డలు వద్దాని ఎంతో మైన చచ్చి కైలతో కాలు మోస్తుంటే ఎగిరేసి వస్తానన్నాడు శంకరుడు. ఆ శివకుండ గారికి ఏనాడు పోతుందో పుట్టు పుట్టు అందు శివకుండ కప్పలు పుట్టిస్తున్నాడమ్మా. నువ్వు 3 గడియల్లో 36 గడియలు కనకముందు నీకు కన్నంత అది చేడుకుంటాడు. ఇల్లున్న కాడ 5 మండలు కావాలి, ఆ కాపు చీడ కావాలి, పువ్వు ఒక పురుగు
వాడల్లో భగవంతుడు దాని కోరుమన్నారు కోరమి తింటాట అమ్మవారు పార్వతీదేవి దేవుడా ఇక నవ్వుకున్న కాడికి అయితే ఆడు వీళ్ళ బిందుతోటి నీళ్లు పడుతుంది బిందెడు నీళ్లు ఉంచుకొని సంకర పెట్టుకుంటాను ఈ ధరి నుండి బెకబెక అని మండల ధరి ఎగిరి అడుగు దునుకుతాను మండల ధరి ఇటు దునుకుతాను పార్వతమ్మ కర్ణ చూసి అయ్యో ఎన్నడు ఈ శివనాగకుండవల మండల ధరిని చూడలేదు నీ ఎల్లా శివనాగకుండము నీతి తెప్పినా దేవుడా సుగంధ పరిమితాల తోటల్లా పురుగు ముట్టని పుష్పం దొరకరా అని అమ్మ చెట్టు చెట్టు తిరుగుతున్నదే చెట్టు నడువుల వంటి నీళ్ళలో బిందెడు నీళ్లు ముంచుకొని సంకల పెట్టుకున్నాడు భగవంతుడే ఒక్కసారి భగవంతుడు చేసి చూసినప్పుడు బిందెలకు వెళ్ళి మనం ఎగిరి తిరుగుతున్నది అయ్యో భగవంతా నీ అమ్మవారు పార్వతమ్మ చెరువు కట్ట వీధిగంటిది నాన్న పొంగు పెట్టి ఏడుస్తాను ఏ చెట్టుకు చూసిన పురుగు పత్తిరి చీడ ఎట్లా ఇక్కడ గారు అక్కడ గారు చెరువుల గుంటలో నెరిగిన పార్వతమ్మ చూసిన వచ్చిగా గంగన సాటికి సమితి నేటి ఏడాది వరుడు నీలా రంగ శక్తి బిడ్డ నా చెల్లెను నాకంటే చిన్నది కాదా నేను అడిగి తెచ్చుకుంటా గంగా జలమని గంగ వేడిగట్టండి కాదు బాగా మల్లెలు 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 మల్లెలు
గంగలో నీళ్ళన్న పట్టుకొని వస్తానని ఆ గంగ బతిలాడి నీళ్లు పట్టుకొస్తానని గంగ బయటికి వస్తుందట. అప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? పార్వతమ్మ జడ గొప్పలో ఉన్నాడు. అవతారం ఎత్తున్నాడు. ఒక్క అవతారం పటమారి ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు? దీనికి ఎటు చేసి నీళ్లను దొరకలేదు అనుకున్నాడు. గంగ ఒట్టుకు పుడతాడు ఆ భగవంతుడు. దేవదేవుడు చూడగా అమ్మవారు గంగదేవి బయలు వెళ్ళలే అమ్మా. ఎటువంటి బాలుడు ఎవడరా? ఎవరైనా చెయ్యి గంగ అడగది గంగ గంగడు నాద ఎటువంటి వాడు ముసలా నేను ఎవరు నీకు ఏర్పడతలే? అరే పూర్తిగా అంతే అయిపోయింది. ముసలా నేను ఎవరు ఏర్పడతలే నీకు? అరే మొత్తం అయిపోయిందా మనిషి? కింది విషయం మీది విషయం ఏంటి కింది మీ చూసినాయి? గౌరీలు అవుతుందా? అయితాంది బిడ్డ పరకాలంటే గిరికాలు అయితాంది నువ్వు అది నీకు రాదు అడగు. నువ్వు 3 పదాలు నాకు ఆకులు రంటే ఏ నూరు వద్దాం? ఆకు నూరు వద్దు, ఏ నూరు వద్దాం. నేను ఎవరో నీకు ఏర్పడతలేదా? ఏర్పడతలేదు. నువ్వు కట్టుకున్న చీర గట్టిగా కట్టుకున్నావా? కట్టుకున్న కొడుకు ఏర్పడతలేదు. నేను ఎవరో ఏర్పడతలేవు. నువ్వు ఎన్ని రోజులకు నేను అది వచ్చిన ఏడతారని మళ్ళీ పనులు వేసేస్తారు బాగా భజన తమతోడు ఈ కట్టెలు నేను దేశం కట్టేది ఈ దేశం కట్టి బరాబర్ ఎడతాడు. మా అక్క మంచిగున్నదా? బరబరబరబరమండి 12 ఏళ్ళ ఏమైనా శ్రీ అవతారం ఎత్తింది. ఏం చేయాలి? ఎవడొచ్చి నీళ్ళు కాదు, ఎవడొచ్చి నా గంగలే మునగబట్టే స్నానం చేస్తారు. గొడ్డు కాలోడు, గొర్రె కాలోడు, చేను కాలోడు, చిలుక కాలోడు అట్లుండదని ఇట్లా తయారైన తెలుసా? ఇప్పుడు అయ్యయ్య ప్రాణుడా
వచ్చు అదే తన్నవచ్చు ఎవరు అనేది అదే ఈ పెద్ద పిల్ల నీ పెద్ద పిల్లం అదే తంతే నా దగ్గరికి వచ్చిన ఇన్నేళ్ళు వచ్చినవా తంతనే ఇంటికి వచ్చినావు అట్లా అయ్యయ్య అట్టేటట్టుంటదే అదేవది నీ అక్క పార్వతమ్మ ఎప్పుడు తిన్నావు మొట్టలు గుడ్డ వరకు జల్లలు అయ్యో కొడుచాను బుర్కలు వస్తాయి అయ్యో నీరు దిక్కుడుగా కేసీఆర్ బుర్కలు వస్తాయి గుడ్డ వరకలు కాదు కానీ బుర్కలు తింటావా బుర్కలు బొమ్మలు తింటావా ఇప్పుడు తినేదే టైం లేదు మొట్టలు మొట్టు ఆయన మరుగువేలు కావాలయ్యో 4,000 కాదు కేసీఆర్ ఇచ్చిన చేప పిల్లలు సంగతి బుర్కలు ఇది. వస్తాయి పార్వతమ్మ నేను కేదారి గౌరమ్మ నోము మొదలు పెట్టుకున్నాం పండుగ అంటే 10 మంది రావాలంటే దేవతలందరినీ పిలిచినాం దేవతలందరినీ పిలిచి పండుగ చేసుకుంటే దేవతలు ఒక మాట పోతలేదు చల్లటి గాలి అంటే అందరం ఎండుకుండా పోయినాం ఎండుకుండా పోయినాక అక్కడ ఆట ఆడుకుందాం అన్నారు దేవతలందరూ ఒక్క దిక్కున్నారు నీ ఒక్క దిక్కున్నా దేవతలందరూ ఓడిపోయారు ఒక్కరికి గెలిచిన రాగం పెద్దగా ఒక్కరికి గెలిచిన ముచ్చడి చెప్తాడే ముచ్చడి చెప్పా వారాలా చెప్పు ముచ్చడి చెప్పా పోతే ఎందుకు అంటలేవని పొడిచివి చెప్తులా తిను చెప్పు అందరు ఓడిపోయిన ఒక్కరిని గెలిచిన అందరు ఓడిపోయిన తరణాలకు వేసుకొని పోదంటే దేవుడు గారు పోతాను నా ఇంటికి అన్నం తినిపోమని అన్న వాళ్ళకు పట్టు కోరిల్లమ్మ ఏం పద్దు నీ ఇంటికాడ అన్నం తినంటే పతివత చేత అన్నం తింటావో అన్నారు పతివత చేత అన్నం అంటే ఒకరికి ఇస్తారే అందరికి ఇస్తారు రావాలి ఒకరికి అన్నం పెడితే అందరికి అన్నం రావాలి ఒకరికి సాగం ఇస్తే అందరికి సాగం రావాలి అటువంటి పద్దు కోరింది మీ అక్క పార్వతమ్మ పద్దులు గెలిచి అవి అన్నం అండి దేవతలకు అన్నం పెడితే దేవతలకు కోరిక కోరుకున్నారట గర్భాలు పుట్టిన కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అంటే కొడుకులు బిడ్డలు లేరని మాట చెప్పినప్పుడు మనకు పార్వతమ్మ కొడుకులు కోరుకున్నది బిడ్డలు కోరుకున్నది అది ఒక్కరైతే కోరుకోలేదు 100 మంది ఆడల్లో కోరుకున్నది 100 మంది మొగల్లో కోరుకున్నది మరి ఏమన్నా ఇస్తారన్నా అన్న సగం అన్నా పెద్ద పిల్ల చిన్న పిల్లని అదే మోసం చేసి తీసుకుపోయిన మోసగారు అన్న కొన్ని నాకు అన్న సగం తమ్ముడు అట్టుకొని చేపలు ఇచ్చే పాలనిచ్చిన అనే ఏముంటే ఒప్పుకున్నా పాలనిచ్చిన నేను ఒక్క కోరిక కోరుకున్నా నువ్వేం కోరిక కోరుకున్నా నీకు ఫలం ఏంటంటే నాకు అటువంటి కప్పముట్టని గమదంగా కావాలి చెడుముట్టని పత్రి కావాలి పురుగు ముట్టని పుష్పం తెచ్చి నాకు నిలువేళ్ళ లింగ దర్శనం కట్టు అన్నా ఇక పైకి వెళ్ళింది పార్వతమ్మకు నీళ్లు దొరకలే పువ్వులు దొరకలేదు పత్తి దొరకలేదు నీ దగ్గరికి ఇప్పుడు నీళ్ళ కట్టంది కాబట్టి ఆ పార్వతమ్మకు నీళ్ళు ఎందుకు నా అక్క కాదా నా అక్కగా అంటే నేనే అంటే అక్క గారు బాగా కొంతమంది పొరగారు వచ్చాక నువ్వు చచ్చిన్నాడు చిన్నమ్మో చిన్నమ్మ ఎగురుకుంటూ ఏడ్చుకుంటారు ఎగురుకుంటూ ఏడ్చుకుంటారు కొట్టుకుంటూ ఎగురుకుంటూ వస్తారు మరి ఎగురుకుంటూ వస్తారు మీకు చచ్చిపోతే ఎగురుకుంటూ ఏడ్చుకుంటూ వస్తారా ఎగురుకుంటూ ఈలగొట్టుకుంటూ వస్తారా ఎగురుకుంటూ ఈలగొట్టుకుంటూ వస్తారు నా చిన్నమ్మో చిన్నమ్మ ఏడ్చుకుంటారా బాములు అట్ట కాదు ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఎది చేసి మరి పార్వతమ్మకు నీళ్ళు ఇవ్వద్దు ఎందుకేదు నువ్వు మోసాడి నువ్వు ఎడి చేసి పార్వతమ్మకు నీళ్ళు ఇవ్వద్దు
ఇస్తా ఎందుకు? వద్దమ్మా. ఇస్తా. ఇచ్చినావు అనుకో నీ చేయి నరుకుతా గుంటకంగా పిలుస్తా నీ కాలు నరుకుతా గుంటికంగా పిలుస్తా నీ ముక్కు కోసి ముక్కు పిలుస్తా గుడ్లకాడ పొరగాళ్ళు ఆ పొరగాళ్ళు ఈ పొరగాళ్ళు అంతా పిలుస్తారు అంతే ఎవరు పిలుస్తారు ఆ ముక్కిడి గంగి ఒక్కొంట గంగి ఒక్కుంటి గంగి పోరాడు తింది ఆ తిట్టిందే అన్నది పలకలను నమ్మిన పాండవ సమితివే మొయ్యలమ్మిన మూటిన సమితివే ఇప్పుడు వరకలు అమ్మిన పూతిన సమితివే అనరాని మాటలు అన్నది ఏ నీళ్ళిస్తావా అయ్యా ఇచ్చి నీ పోదా ఇరా అయ్యా ఇరా నీ బుడ్డ వరకు పులుసు పెట్టే తిందురా నాకు ఏ వరకు మొయ్యలు అద్దు జల్లలు అరే బాగా వచ్చినావా అది జంగానికి అవి తింటారే దాన్ని చేసుకోవచ్చా దాన్ని చేసుకున్నా అన్ని లేదంటే ఇక సరే పర్వాలేదన్నది కట్టేడు సంవత్సరాలు సంకలు పెట్టుకున్నదమ్మా ఇక ఇసుక దేపల మీదికి ఇక ఉతకాల కింద తిన్నమ్మా తల్లిగారు పట్టం సెంటుగారి పట్టం వెళ్ళిపోయింది అక్క అంగది మరి అప్పుడు పార్వతమ్మ నీళ్ళకు పై వెళ్ళింది నా గుండె గుండగా పర్వతమ్మనే అటువంటి కాళ్ళకు వచ్చి పొక్కులు వచ్చి ఆ పొక్కుల విషయమైన వరుసలు గారిన మొత్తం మళ్ళీ నేను ఆడేసి కథ చూస్తలేదు మూమెంట్లో అంత వస్తుంది ఆడ కథ కూర్చోలేదు ఎట్లుడో ఎరికేనా ఆట ఆడాలి ఆట అల్లలాడ కథ కాదండి వేరే కథ అయితే అల్లలాడ చిల్లర కథ కాదు నాకు అన్నిటికీ కథలన్నిటికీ ఇక తెల్లెంటికలు మొత్తం తెల్లెంటికలు అయినా అనుకుంటాను గాడి కలరే కలర్లు ఇంకా నడతానే ఉంటా కొప్పలైన నీ కనిపెట్టాడు ఆయన మొత్తం చుట్టంతా అది ఏంది స్పెషల్
ఈయన పెద్దోడు. ఈయన ఎప్పుడు మనం పుట్ట ముందు పుట్టిండు అమ్మాయి బా. ఏందంటే మాట్లాడమని. మా ఆయన సెల్లు తేలైదు. అక్క దగ్గర అయిపోయిందారా